హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో దురంధర్ 2 ది రివెంజ్ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే చూద్దాం. ప్రీమియర్ నుంచి డే 5 వరకు ఎంత కలెక్ట్ చేసింది అనేది చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీలైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే దురంధర్ 2 ఈ మూవీ 19 రిలీజ్ అయింది. ప్రీమియర్స్ అయితే 18 లో పడ్డాయి. ఈ మూవీ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 225 crores నుంచి 250 crores దాకా వచ్చింది. అండ్ ప్రీమియర్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే హిందీలో 40.50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తెలుగులో చూసుకున్నట్లయితే 0.85 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళ్లో చూసుకున్నట్లయితే 0.65 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ కన్నడ, మలయాళం నేను లాస్ట్ లో చెప్తా, ఎందుకంటే అవి చాలా తక్కువ ఉన్నాయి, జీరోలలోనే నడిచినాయి లాస్ట్ వరకు. సో దాని అంతా సపరేట్ చెప్తా. 5 days కలిపి 1 crore కూడా కాలేదు, అందుకని లాస్ట్ లో చెప్పుకుందాం. ఇంకా డే 1 చూసుకున్నట్లయితే 19వ తేదీ 99.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా 0.90 CR దాకా వచ్చింటే 100 కోట్లు అయ్యేది డే 1లో, జస్ట్ మిస్ అయిపోయింది. ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే 2.12 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళ్లో చూసుకున్నట్లయితే 1.16 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇంకా డే 2 చూసుకున్నట్లయితే హిందీలో 78.94 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తెలుగులో 1.30 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళ్లో 0.44 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ డే 3 చూసుకున్నట్లయితే శనివారం 110 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. శనివారాన్ని కొంచెం లీవ్ డే లాగానే చూస్తారు కాబట్టి బాగా కలెక్షన్స్ అయితే వచ్చినాయి. 110 కోట్లు అంటే 1 డేలో 100 CR దాకా కలెక్ట్ చేసినట్లు. మనం కొన్ని TF5 మూవీస్లో 100 CR అనేది చాలా పెద్ద నెంబర్ కొన్ని మూవీస్కి. అటువంటిది 3 days తర్వాత కలెక్ట్ చేసిందంటే పెద్ద విషయమే. ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే 1.85 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇంకా తమిళ్లో చూసుకున్నట్లయితే 0.85 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇవి 3 days వరకు రిపోర్ట్స్. అండ్ సండేకి చూసుకున్నట్లయితే 111.40 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 1 కోటి ఎక్కువ శనివారానికి, ఆదివారానికి. ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే 2.30 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తెలుగులో స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెద్ద నంబర్, ఎందుకంటే ఆదివారం లీవ్ డే కావడంతో తెలుగులో మంచి ఇంపాక్ట్ చూపించింది, 2.30 కోట్లు. అండ్ తమిళ్లో చూసుకున్నట్లయితే 0.95 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళ్లో మాత్రం ఓన్లీ డే 1 ఒక్కటే 1 crore కలెక్ట్ చేసింది. ఇంకా మిగతా రోజులన్నీ జీరోలలోనే నడిచింది. ఇది కూడా కాకపోతే 0.0 వల్ల 0.95, 80, 44 అట్లా నడుస్తుంది. తమిళ్ కన్నడ వచ్చేసి 0.0809 అట్లా పడ్డాయి, అంటే 9 లక్షలు అట్లా. ఇంకా డే 5 మండే అంటే ఈ రోజు కలెక్షన్ రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఎస్టిమేషన్ మాత్రమే. ఇది మార్నింగ్ 8 గంటలకు రికార్డ్ చేస్తున్న వీడియో, సో ఎస్టిమేషన్ మాత్రమే ఇది. సో డే 5 సోమవారం ఎస్టిమేషన్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 30.50 కోట్ల దాకా ఉంది హిందీలో కలెక్షన్స్. అండ్ తెలుగులో చూసుకున్నట్లయితే 0.45 కోట్ల దాకా ఉంది. అండ్ తమిళ్లో చూసుకున్నట్లయితే 0.38 కోట్ల దాకా ఉంది. ఇంకా మొత్తం 5 రోజులకు కలిపి చూసుకున్నట్లయితే 470.59 కోట్ల దాకా కలెక్ట్ చేసింది దురంధర్ 2 ది రివెంజ్ మూవీ ఓన్లీ హిందీలోనే. అండ్ తెలుగులో చూసుకున్నట్లయితే 8.87 కోట్ల దాకా వసూలు చేసింది. తమిళ్లో చూసుకున్నట్లయితే 4.30 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఫస్ట్ లో చెప్పిన కదా కన్నడ, మలయాళంలో చూసుకుందామని. ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం 5 రోజులు కలిపి చెప్తాను. 0.50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది కన్నడలో. అండ్ మలయాళంలో చూసుకున్నట్లయితే 0.41 కోటి దాకా కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ మొత్తం 5 రోజులకు కలిపి ఇండియా గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 578 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ లో 162 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం అన్ని గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 740 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇది గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్ కాదు. నెట్ కలెక్షన్ కి గ్రాస్ కలెక్షన్ కి చాలా తేడా ఉంటది. సో కంప్లీట్ గా 5 రోజులు కలిపి దురంధర్ 2 ది రివెంజ్ 740 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. దిస్ ఇస్ ద దురంధర్ మూవీ కలెక్షన్ రిపోర్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మూవీ మీద ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది.